ఇది చూడు కృష్ణ, కృష్ణ. కృష్ణ, కృష్ణ కళ్ళు తెరువు నాన్న. సత్యం అనంతమై ఉందంటే, దుఃఖం నివేదనై ఉందంటే, దైవం మమేకమై విని ఉంటే పోది ప్రాణం. ఈ మా స్వరం కాదావరం, ఈ శోకమే శ్లోకమై. ఈ జనం ప్రార్థనం నీకే భగవాన్. నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడు, హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. మేడం మీరేంటి మేడం ఇక్కడ? కళ్యాణ్, ఏమైంది మేడం? సమయానికి వచ్చావు. కృష్ణని పావు ఖర్చింది, అర్జెంట్గా హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. పద బాబు. కళ్యాణ్ త్వరగా పోనివ్వు, నాకు చాలా భయం వేస్తోంది. అలాగే మేడం. డాక్టర్, డాక్టర్ నా కొడుకేమీ కాదు కదా? రాణమ్మ గారు, రాగానే యాంటీవెనమ్ డోస్ ఇచ్చాను. ఘాట్లను చూస్తుంటే అత్యంత విషపూరిత సర్పం కాటేసినట్టుందమ్మా. మీరు తీసుకొచ్చే టైంకి కార్డియోటాక్సిక్ పాయిజన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. డాక్టర్, నేను ఫస్ట్ టైం ఈ టైప్ పాయిజన్ విష సర్పం కాటేయడం చూస్తున్నాను. ఇట్స్ నాట్ ఏ రెగ్యులర్ స్నేక్. అందుకే మీరు తీసుకొచ్చే లోపలే బాడీ కండిషన్ క్రిటికల్ గా మారిపోయింది. డాక్టర్, ఏంటండి మీరు చెప్పేది? ఎస్ మేడం, బ్రెయిన్ డెడ్ అయిపోయింది. డాక్టర్ కృష్ణ, సో ట్రీట్మెంట్ చేయడానికి 99% అవకాశం లేదు మేడం. డాక్టర్, పేషెంట్ డైడ్. డాక్టర్, డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? అలా అనకండి, మీరే దేవుడు కాదు. నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు. 99% అన్నారు కానీ 1% హోప్ ఉన్నట్టే కదా. ప్లీజ్ డాక్టర్, ట్రై చేయండి డాక్టర్. నా కొడుకు ట్రీట్మెంట్ చేయండి, చేయండి డాక్టర్. నా కొడుకు చనిపోలేదు, మామూలు విషయానికి స్పృహ తప్పాడు అంతే. వాడికి ఏం కాదని నా తల్లి మనసు చెప్తోంది. మీ
మీరు ట్రీట్మెంట్ చెయ్యండి డాక్టర్. వాడు బ్రతుకుతాడు డాక్టర్. డాక్టర్ ఐఎమ్ సారీ మేడం, నా చేయి దాటిపోయింది. నో నో నో, అలా మాట్లాడకండి. మీరు అలా మాట్లాడద్దు. వద్దు మేడం మేడం, ఇంజెక్షన్ చేస్తుంటే బాడీ రెస్పాండ్ అవ్వట్లేదు మేడం. కాళ్ళు కూడా నల్లబడుతున్నాయి. ఛాన్స్ లేదు మేడం. అయ్యో, మీకు దండం పెడతాను డాక్టర్. నా కొడుకుని కాపాడండి డాక్టర్. మీరే నా దేవుడు డాక్టర్. మేడం. మీరే నా దేవుడు. నా బిడ్డని కాపాడండి డాక్టర్. వాడు నా ఆరో ప్రాణం. వాడికి ఏదైనా అయితే ఈ తల్లి బ్రతకదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, వాడిని బ్రతికించండి. కృష్ణ, వాడిని బ్రతికించండి డాక్టర్, బ్రతికించండి. మేడం, మీ తల్లి మనసు నేను అర్థం చేసుకోగలను, బట్ హోప్లెస్. ఈ కండిషన్లో ఉన్న కొడుకును చూసి ఒక తల్లి బిడ్డ కోసం ఎంత తల్లడిల్లిపోతుందో నాకు తెలుసు మేడం. ఐఎమ్ సారీ మేడం. మీకు ఇంకా హోప్స్ ఉంటే ఎక్కడికైనా తీసుకెళ్ళండి. డాక్టర్ సిస్టర్, డాక్టర్ అలా అనకండి. అవసరమైతే వీళ్ళకి అంబులెన్స్ అరేంజ్ చేయండి. అలాగే డాక్టర్. సారీ మేడం. డాక్టర్ సార్, ప్లీజ్ సార్. సార్, అయ్యో, కృష్ణ కృష్ణ కృష్ణ, ఒక్కసారి చూడరా. వాళ్ళు చెప్పేది నిజం కాదు. కృష్ణ, లేవరా, కళ్ళు తెరవరా, మాట్లాడరా. కృష్ణ, నీకేం కాదు. ఈ అమ్మ ప్రాణాలున్నంత వరకు నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. డాక్టర్ చెప్పేది నేను నమ్మను. నీకేం కాదు. లే కృష్ణ, కళ్ళు తెరు. ఒక్కసారి అమ్మ చూడు. నన్ను చూడురా, నన్ను చూడురా. నా చేతులతో పెళ్లి కొడుకుని చేయాలని ఆశపడ్డాను. అప్పుడు నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడైనా ఒక్కసారి నా మాట విని లేవరా, లేవరా కృష్ణ. లే లే కృష్ణ, లే. మేడం, మనం టైంకి తీసుకొచ్చిన ప్రయోజనం లేదు. లేదు లేదు, నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు. వాణ్ణి ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారు మేడం? ఈ అమ్మ నమ్మినా అమ్మవారి దగ్గరికి. నా కొడుకుని బ్రతికించుకుంటాను. నా కొడుకు ఏం కాదు, ఏం కాదు. స్ట్రెచర్ తీసుకురా. అలాగే మేడం. కృష్ణ, నీకేం కాదు. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. అంతా అమ్మ చూసుకుంటుంది. ఈ అమ్మ చూసుకుంటుంది.